హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. సమంత మరియు నాగ చైతన్య విడిపోయి సుమారు 4 సంవత్సరాలు పైబడే జరుగుతోంది. అయితే నిన్న మొన్నటి నుంచి సమంత గారికి సంబంధించి అక్కినేని కుటుంబానికి సంబంధించి ఒక వార్త ఫుల్ వైరల్గా మారింది. వాళ్ళు విడాకుల అనంతరం 200 కోట్ల భరణాన్ని ఆఫర్ చేసిన సమంత గారు రిజెక్ట్ చేసినట్లుగా అయితే ఈ వార్తలు వినపడతా ఉన్నాయి. ఈ వార్తలకు సంబంధించి ఒక చక్కటి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. విన్నారు కదా, ఏంటి దీని మీద మీ స్పందన ఏంటి? ఊరికే పుట్టినటువంటి చిల్లర పుకారు ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే. బట్ నార్త్ మీడియా మొత్తం కూడా కూస్తుంది ఈ విషయాన్ని. అదే చెప్తున్నా, ఊరికే పుట్టినటువంటి చిల్లర అంటే చిల్లర గాసిప్ ఇది. మేము ఈవిడకి భరణం ఆఫర్ చేశామని చెప్పి వీళ్ళు చెప్పలా, నేను తిరస్కరించానని ఆవిడ చెప్పలా. బయట నుంచి వచ్చిన న్యూస్ ఇది. 200 కోట్లు సమంతకు ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేసింది అంట అని చెప్పేసి. నార్త్ కానీ సౌత్ కానీ ఎక్కడైనా సరే ఒక్క లీడ్ వస్తే చాలు అందరూ రాసేస్తారు. అలా పుట్టిన పుకార్ ఇది. దీని గురించి ఎక్కువ చర్చ కూడా వద్దు. పుకార్ ఇది. పుకార్ ఎట్లా అవుతుంది? ఐ మీన్ చాలా అవుతుంది అంటే ఎవరు చెప్పారు? చాలా మంది నేషనల్ మీడియా సైతం వాడెవడో వాగితే అది నిజమని ఎందుకు నమ్మాలి? ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడినది నిజమని ఎందుకు నమ్మాలి? నిజమని కాదు ఇక్కడ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సమంతనే బ్యాక్ సైడ్ నుంచి నడిపిస్తూ ఈ వార్తని ముందుంచింది. ఊరికే పాప మా పిల్లని ప్రతి దాంట్లోకి లాగి నెగిటివ్ చేయకండి. అనవసరమైన టాపిక్ ఇది తెలుసా. అసలు సమంతకి ఇట్లాంటి వాటి మీద అసలు ఎప్పుడూ ఉండదు. ఆమె ఏదో సినిమా తీసుకొని దాన్ని రిలీజ్ చేసుకునే క్రమంలో ఉంది. ఈ టైంలో ఆమె నెగిటివ్ చేయడానికి పుట్టిన పుక్కారు. పొరపాటున శుభం ఎక్కడ హిట్ అయిపోతుందో అని చెప్పేసి సమంత అంటే పడని వాళ్ళు చేసినటువంటి. సమంత అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరు కదా పెద్దగా ఇండస్ట్రీలో ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం విడిపోయాము అంటే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను శత్రువుని, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నువ్వు శత్రువువి. నువ్వు బాగుపడితే మా వాళ్ళు చూడలేదు, మా వాళ్ళు బాగుపడితే నీ వాళ్ళు చూడలేరు. ఇంతే. ఆవిడ శుభం అనే సినిమా అనౌన్స్ చేసింది ట్రాలాలా నుంచి. ఆ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి నేను అనుకుంటూనే ఉన్నా ఏదో ఏంటి ఇంకా ఒక పుకారు రాలేదేంటా అని చెప్పేసి. వచ్చేసింది. బట్ సమంతకి పాజిటివ్గా ఎలా వస్తుంది? వస్తే నెగిటివ్ రావాలి కదా. అది పాజిటివ్ అని అనుకుంటున్నారు కానీ దాంట్లోనే బీభత్సమైన నెగిటివిటీ ఉంది. 200 కోట్లు రిజెక్ట్ చేసిన సమంత అంటే వావ్ ఎంత గొప్ప మనసు, అసలు ఎంత నిజాయితీ పర్రాలనే కదా వస్తుంది బయటికి. లేదు అంటే యాక్చువల్గా ఏంటంటే అంటే సమంతకి 200 కోట్లు అక్కినేని వంశం వాళ్ళు ఆఫర్ చేశారు. ఈవిడ రిజెక్ట్ చేసింది. సేమ్ ఇప్పుడు మొన్న కూడా కొండ సురేఖ గారు వ్యాఖ్య చేసిన దాంట్లో కూడా మీరు గమనిస్తే అక్కడ సమంత హీరోయిన్ మహారాణిని చేసింది ఆవిడ. వీళ్ళందరూ కలిసి అమ్మ మంత్రి దగ్గరకు పో అంటే చిపోండి అని చెప్పి విడాకులు ఇచ్చేసి వచ్చింది. అక్కడ కూడా సమంత ఏదో అన్నట్టు చేశారు. మళ్ళీ ఆవిడ క్యారెక్టర్ని హెజాజినేట్ చేయడానికి అని చెప్పేసి పుట్టే అడ్డమైన వార్తలు. సింపుల్గా చెప్పాలి, ఎప్పుడు కూడా సమంత ఏ వివాదాల్లోకి వెళ్ళదు. అంటే ప్రధానంగా బికాజ్ ఒక దగ్గరికి వెళ్ళే అంత శక్తి కూడా ఆమెలో లేదు. ఇంకా చెప్పాలి అంటే అది వివాదమో పాజిటివ్ అయినా సరే వెళ్ళే శక్తే లేదు ఆవిడకి. సో ఇవన్నీ ఆ సినిమా వచ్చినప్పటి నుంచే పుట్టిన పుకార్లు. అయితే ఇక్కడ శోభిత మరియు నాగ చైతన్య ఏదైతే ఒక మూమెంట్ తీసుకొస్తూ ఉంటారో సోషల్ మీడియాలో, ఎగ్జాక్ట్గా అదే టైంలో సమంత తనకు సంబంధించిన ఏదో ఒక ఎగ్జిస్టెన్స్ తెలియడం కోసం ఇలాంటిది ఒకటి క్రియేట్ చేసి మార్కెట్లోకి వదులుతోంది అనేది. అసలు సమంత ఎప్పుడు ఏది క్రియేట్ చేయదు. అదే చెప్తున్నా కదా, క్రియేట్ చేయించుండే అవకాశం ఛాన్సే లేదు. అలా చేయదు, చేయించదు కూడా. అందుకని చెప్పేసి ఈ రోజు వరకు కూడా నాగార్జున గారికి సమంత మీద ఒక మంచి అభిప్రాయమే ఉంది. ఈ రోజు వరకు కూడా, ఇప్పుడు కూడా. అంటే మ్యాటర్ జరిగి 4-5 ఏళ్ళు అవుతుంది కదా. అయినా సరే ఎందుకంటే ఆవిడ అలాంటిది కాదు అని వాళ్ళకి తెలుసు. ఇక్కడ వాళ్ళు విడిపోయింది జస్ట్ పరస్పరం కలిసి ఉండలేక అంతే తప్ప అక్కడ ఆయన విలన్ కాదు, ఈవిడ విలన్. సమంత నుంచి అంత బాధలు ఏముంటాయి నాగ చైతన్యకి? అమ్మాయి ఎప్పుడు పాజిటివ్ గానే కనపడుతుంటది. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఇట్లాంటి పుకార్లు వస్తే ఇట్లాంటి డిస్కషన్లు ఇంకా పెరిగిపోతా ఉంటాయి. ఆ పుకార్ దగ్గర కట్ చేసేస్తే ఇంకా డిస్కషన్స్ ఉండవు. అదే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో నాగ చైతన్య గారి ఫ్యామిలీ నుంచి అమ్మాయి సుశాంత్ వాళ్ళ మదర్ సంథింగ్, ఆవిడ చెప్పింది ఒక దాంట్లో నాగ చైతన్య ఏదో సమంత వెళ్ళిపోయిన తర్వాత పూర్ని ఏడ్చాడు, రూమ్లో కూర్చొని ఎన్నో రోజులు అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, చాలా కష్టం మీద తీసుకొచ్చామని మాట్లాడారు. ఇలాంటి వార్తలు బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఓకే, సమంత వల్లే సమంత తనంతా తాను వెళ్ళిపోయింది. ఇద్దరు కలిసి ఉన్నారు, విడిపోదాం అనుకున్నారు. విడిపోయిన తర్వాత కలిసి ఉన్నప్పటి రోజులు గుర్తొచ్చిన బాధలు ఎవరికైనా ఉంటాయి. ఒక్కసారిగా బోర్ నేర్చి మర్చిపోతారు ఎవరైనా, అంతే. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ట్రైన్లో పోతుంటే ఫోన్ పోయింది. ఫోన్ పోయినందుకు మనం బోరుని ఏడుస్తాం ఆ జర్నీ వెళ్ళేంత వరకు. ఓకేనా? ఇప్పుడు మనం ఏడవడానికి కారణం ఆ ఫోను శత్రువు ఎలా అయ్యిద్ది. ఇక్కడ సమంత కూడా అంతే. అంటే
అతను ఏడవడానికి కారణమైనటువంటి ఒక రీజనే కానీ ఆ రీజన్ శత్రువు కాదు అక్కడ, అది చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాగార్జున గారు ఏదైతే అది వాళ్ళు చూస్తుంటారు కదా, ఐ మీన్ పెళ్ళికి ముందే రిలేషన్షిప్లోకి వెళ్ళే వాళ్ళు కానీ పెళ్ళి తర్వాత విడాకులు తీసుకుని వీళ్ళందరూ వీటన్నిటికీ చూసి వచ్చాడు కాబట్టి ఆయన సో ఒక డెసిషన్ తీసుకున్నాడు. ముందుగానే ఇది ఇలా రాసి పెట్టుకున్నారు, వెళ్ళిపోతే 200 కోట్లు ఖచ్చితంగా అమ్మాయికి ఇవ్వాలి అన్నట్లుగా ముందుగానే ఫస్ట్ నుంచి ఉన్న ప్లాన్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఆడు ఎవడో మాట్లాడే వాడిని తీసుకురా అయ్యా బాబు, నా చెప్పు చీపురు పట్టితంతా. ఎందుకు ఇన్ని ప్రశ్నలు? అసలు ఏమి ఉండవు. ఎందుకు వాళ్ళ వంశం గురించి ఇంతగా ఆలోచించడం? ఆయన ఇలా అనుకుంటాడేమో, వీడు ఇలా అనుకుంటాడేమో, అలా జరిగిందేమో, ఇలా జరిగిందేమో. నిజంగా అక్కడ జరిగింది ఒకటే ఒక ఇన్సిడెంట్, విడాకులు, దట్స్ ఆల్. అది వాళ్ళే చెప్పుకున్నారు పరస్పరం, మాకు ఏదో చిన్న ప్రపంచాలు వచ్చి మేము విడిపోతున్నాం, దట్స్ ఆల్, ఇనఫ్. అంతే. ఇంకా దాని గురించి ఎక్స్ట్రా చర్చలు కూడా పెట్టకూడదు. ఎంత కాదనుకున్నా దట్ ఈస్ సమ్వన్స్ ప్రైవేట్ లైఫ్. వాళ్ళ మెంటాలిటీస్ ఇలా ఉంటాయని అలా ఉంటాయని డిసైడ్ చేయడము తప్పే, వాటి గురించి మాట్లాడడము తప్పే. దాని ఇప్పుడు సమంత కెరీర్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇండస్ట్రీ ఆవిడ కెరీర్ ఆవిడ ఇష్టం అబ్బా. ఎలా ఉంది ఇండస్ట్రీ? ఎలా పర్లేదు, బాగానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఆవిడ వస్తుందా? సెకండ్ అవకాశాలు వస్తే చేస్తుంది, అవకాశాలు రాకపోతే చేయదు. తన ఇష్టం అది, అంతే. రైట్. ఇప్పుడు ఎవరైతే సమంత గారి తప్పు లేకపోతే సమంత గారి వల్లే విడిపోయారని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఒకవేళ నేను అసలు అట్లాంటి వాళ్ళని పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను ఒక మాట మనం చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాలి. మనం అటెన్షన్ ఇవ్వనప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఎందుకు చెప్పడం? అట్లీస్ట్ సమంత తప్పు అనే వాళ్ళకి కూడా ఏం చెప్పారు మీరు? అసలు ఏమీ చెప్పను. వాడు ఎవడైనా సరే ఏమనుకుంటాడో అనుకొని చావండి, అంతే. దట్స్ ఆల్. రైట్. అంటే ఇన్ని మీడియా ఛానల్స్ ఇట్లా 200 కోట్లను రాయడం కూడా ఫేక్ అని నమ్ముతున్నారు మీరు? నేను నమ్మడం ఏంటి, అది ఫేక్. ఎవడో రాశాడు కదా అని ఇప్పుడు ఒక్క నిమిషం ఏదైనా అవ్వాలి అంటే 200 కోట్లు నాకు ఆఫర్ చేసి రిజెక్ట్ చేశారని సమంత చెప్పాలి. మేము ఇచ్చినా పాపం ఆ పిల్ల తీసుకోలేదని వీళ్ళు చెప్పాలి. మధ్యలో వీళ్ళందరూ ఎవరు రాయడానికి వీళ్ళ జీవితం గురించి? రైట్. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.